హాయ్ ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. ఈ వీడియోలో ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉన్న తక్కువ పెట్టుబడి గల బిజినెస్ గురించి తెలుసుకుందాం. కష్టపడి పనిచేసే తత్వం కలిగి నాణ్యమైన సేవలు అందించాలని భావించే యువకులు ఎవరైనా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళితే, నీటిని ట్యాంకుల్లో నిల్వ చేసుకుని ఉపయోగించడం ప్రస్తుతం అవసరంగా మారింది. నివాస గృహాలు, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయ భవనాలు, ప్రజలకు నీటి సరఫరా చేసే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నీటిని నిల్వ చేసే ట్యాంకులు ఉంటున్నాయి. నగరాలు, పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి పెరగడం వల్ల మంచినీటికి, రోజువారీగా వినియోగించే మామూలు నీటికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఈ నీటి ట్యాంకులు 250 లీటర్ల నుంచి కొన్ని వేల లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంటాయి. నీటిని తాగడానికి తోడు స్నానం, దుస్తులు ఉతుక్కోవడం తదితర కార్యకలాపాలకు ఉపయోగిస్తాం. అందువల్ల నీరు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండడం అవసరం. మానవాళికి కలిగే వ్యాధుల్లో 60% కలుషిత నీరు వల్ల సంభవిస్తాయని ప్రపంచవ్యాప్త అధ్యయనంలో గుర్తించారు. ఇది ఒక్కటి చాలు క్లీనింగ్ ఎంత అవసరమో అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ బిజినెస్ను ప్రారంభించి మంచి లాభార్జన చేయవచ్చు. అంతేకాదు, ఇది మంచి స్వయం ఉపాధి అవకాశంగా చెప్పవచ్చు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ క్లీనింగ్లో గల విధానాల గురించి తెలుసుకుందాం. మంచినీరు లేదా సాధారణ నీరు నిల్వ చేసే ట్యాంకులను శుభ్రపరిచేందుకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి మాన్యువల్ క్లీనింగ్, 2 ఆటోమేటెడ్ క్లీనింగ్. ఒకటి మాన్యువల్ క్లీనింగ్ అంటే ట్యాంకులను మనుషులు శుభ్రపరచడం. ఇది అందరికీ తెలిసిందే. ఈ విధానంలో శుభ్రపరచడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాక అధిక నీరు వాడకం ఉంటుంది. కానీ పూర్తి పరిశుభ్రంగా ట్యాంకులను కడగడం ఈ విధానంలో వీలు కాదు. రెండవది ఆటోమేటెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్. అభివృద్ధి చెందిన దేశాల్లో నీటి తొట్లను మిషన్ల సాయంతో శుభ్రం చేసే ప్రక్రియ అభివృద్ధి చెందడమే కాదు, బాగా పాపులర్ అయింది. ఇటీవల కాలంలో మన దేశంలో కూడా ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆటోమేటెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పద్ధతిలో 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ట్యాంక్ యొక్క మ్యాన్హోల్ను, సరౌండింగ్స్ యొక్క మురికి, నాచు, బురదలను క్లీన్ చేసి ట్యాంక్ యొక్క ఫుట్ వాల్ను ఓపెన్ చేసి ట్యాంకులోని వాటర్ను అంతా బయటకు వదలాలి. స్టెప్ 2, ట్యాంక్ అడుగు భాగాన అంటుకొని ఉన్న బురదను స్క్రబ్ చేసి ఆ బురదను స్లష్ సక్కర్ ఎక్విప్మెంట్తో మిషన్లోకి పీల్చుకునేలా చేసి శుభ్రపరచాలి. స్టెప్ 3, ట్యాంక్ లోపల గోడలను, పైన కింద అంటుకొని ఉన్న నాచు, ఫంగస్ ఇంకా మిగిలి ఉన్న ఏవైనా డర్టీ పార్టికల్స్ వంటి వాటిని హై ప్రెషర్ వాటర్ మిషన్తో అన్ని వైపులా స్ప్రే చేయాలి. అలా చేయడం వలన ట్యాంకులోని సూక్ష్మజీవులు బయటికి పోతాయి. స్టెప్ 4, తరువాత ట్యాంక్ లోపల అడుగున వాటర్ కానీ ఇంకా ఏమి ఉన్నా వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రపరచాలి. స్టెప్ 5, ట్యాంకు లోపల అంతా యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్ను స్ప్రే చేయాలి. స్టెప్ 6, తర్వాత యూవీ ల్యాంప్తో యూవీ కిరణాలను ట్యాంకు లోపల అంతటా పడేలా చేయాలి. దీని వలన బ్యాక్టీరియా కిల్ అవుతుంది. ఈ ప్రాసెస్ను ఓవర్ హెడ్ తాగునీటి నిల్వ ట్యాంకులను, సాధారణ మరియు కాంక్రీట్ ట్యాంకులు, ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ ట్యాంకులు, ప్లాస్టిక్ ట్యాంకులు వంటి అన్ని రకాల ట్యాంకులకు ఉపయోగించవచ్చు. ఇంకా ఈ వీడియోను కూడా చూడండి.
కష్టపడి పనిచేసే తత్వం కలిగి నాణ్యమైన సేవలు అందించాలని భావించే యువకులు ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. పెద్ద నగరాలు, పట్టణాల్లో ఈ వ్యాపారం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్ కావాల్సిన మిషన్స్ అండ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ వ్యాపారాన్ని నిర్వహించడానికి కావాల్సిన టూల్స్ అండ్ మిషన్స్ ఏమిటంటే 1 డీ వాటర్ పంప్, 2 హై ప్రెషర్ 130 బార్ మిషన్, 3 30 లీటర్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్, 4 స్లష్ సక్కర్, 5 యూవీ ల్యాంప్. ఈ 5 కలిపి ఒక సెట్. ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సెట్ ధర 57,000 రూపాయల నుండి ప్రారంభం. కెపాసిటీ బట్టి, స్టోరేజ్ని బట్టి మిషన్లో పెద్దవి కూడా ఉంటాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ట్యాంకులు వంటి క్లీన్ చేయడానికి కెపాసిటీ ఎక్కువ గలవి కొనుగోలు చేసుకుంటే మంచిది. వర్క్ త్వరగా అవుతుంది. ఇప్పుడు ఈ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. బ్లీచింగ్ పొడి, యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్స్, స్క్రబ్బర్స్ వంటివి వాటర్ ట్యాంక్ క్లీనింగ్కు కావాల్సి ఉంటుంది. ఈ బిజినెస్కు పెట్టుబడి వచ్చేసి ఒక సెట్ పరికరాలకు సుమారు 57,000 రూపాయలు కావాల్సి ఉంటుంది. రా మెటీరియల్స్కు టూల్స్ కలిపి సుమారు 60,000 రూపాయల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇంకా బిజినెస్ ప్రమోషన్ కొరకు చేసి ఖర్చులు అదనం. ఈ బిజినెస్కు లేబర్ వచ్చేసి ఒక సెట్ పరికరాలతో ట్యాంక్ క్లీనింగ్కు కనీసం 2 పనివారు అవసరం. అంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 2 సిబ్బంది అవసరం అన్నమాట. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ వ్యాపారాన్ని ఫ్రాంచైజింగ్ లేదా సొంతంగా నిర్వహించుకునే పద్ధతిలో ప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఫ్రాంచైజ్ విధానంలో అవసరమైన పరికరాలను, కెమికల్స్ను ఫ్రాంచైజీ సంస్థ సమకూరుస్తుంది. దీనివల్ల బాగా పేరున్న సంస్థ బ్రాండ్ నేమ్ను, అనుభవాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఆదాయంపై నిర్ణీత శాతం రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. సొంతంగా వ్యాపారాన్ని నిర్వహించాలనుకునే వారు పరికరాలను కొనుగోలు చేసి తమంతట తామే సర్వీస్ చేసుకొని లాభాలను ఆర్జించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్ గల మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్లు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాలయాలు, ఆఫీస్ కాంప్లెక్స్ వంటి సంస్థాగత వినియోగదారులను గుర్తించి ఆటోమేటెడ్ ట్యాంక్ క్లీనింగ్ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సంవత్సర కాంట్రాక్టు కుదుర్చుకోవాలి. గృహ వినియోగదారులకు నిర్ణీత ఛార్జీలను నిర్ణయించి వారి అవసరానికి తగినట్లుగా సేవలను అందించవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్కి గల ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ఆటోమేటెడ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ నూతన విధానం కనుక దీనివల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా వివరిస్తూ బ్రోచర్స్ను తయారు చేసి అన్ని రకాల వినియోగదారులకు పంచిపెట్టాలి. క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్లో ప్రకటనలు ఇచ్చుకోవాలి. ఇంకా ప్రధాన సెంటర్లో సభలు, సమావేశాల్లో బ్యానర్లు కట్టడం ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా ఫేస్బుక్ వంటి అన్ని రకాల సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలి. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో ట్యాంక్ క్లీనింగ్ సర్వీస్ ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.